దండాలు బాబు గారు. నమస్కారం బాబు గారు. ఏమయ్యా బిఏ పాస్ అయ్యామంటగా? అందుకే మన సినిమా హాల్లో పనిచేయించడానికి తీసుకొచ్చా బాబు గారు. చేస్తావా కుమార్ దాస్? దెబ్బ మీద కొట్టానంటే నీ అబ్బ కనపడతాడు. బాబు గారు అడుగుతుంటే మాట్లాడమేంట్రా? తండ్రి అంటే గౌరవం లేదా? నేనంటే భక్తి లేదా? ఇదిగో నీ అడ్మిషన్. ఏమిటిది బాబు గారు, ఈ డేడుపు చూసి మీరు మోసపోకండి బాబు. గేట్ కీపర్ ఉద్యోగం చేయాలంటే ఇక నామోషిగ్గా ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావో నీ అయ్యకి చెప్పు. బాబు గారు నాకు హిందూ కాలేజీలో ఎంఏ సీట్ ఇప్పించారు నాన్న. బాబు, మీ తాతగారు మా తాతకు అన్నం పెట్టారు, మీ నాన్నగారు నాకు అన్నం పెట్టారు. ఇప్పుడు మీరు నా కొడుక్కి. చూడండి, తరానికి తరానికి మీ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య ఎంత ప్రేమ పెరిగిందో చెప్పాలి కానీ ఎంత రుణం పెరిగిందో గుర్తు చేయకూడదు. రేపు ఇంటికి వచ్చి క్యాష్ తీసుకెళ్ళు. డాక్టర్ గారు, ప్రాణానికి ఏం ప్రమాదం లేదండి, బట్ స్పైనల్ కార్డ్ సివియర్ గా డ్యామేజ్ అయింది. కోలుకోవడానికి టైం పడుతుంది. మీరు మా వాడి ఫ్రెండ్సేగా? అవును సార్. ఎందుకు ఇలా జరిగింది? లవ్ లెటర్స్ రాశాడని, ఈమెయిల్లో లవ్ మెసేజ్ పంపాడని. మావాడు పంపాడు? కాదు సార్, నేను పంపాను. పంపింది నువ్వైనప్పుడు మావాడిని ఎందుకు కొట్టారు? నేను ఎల్ కుమార్ దాస్ సార్, అతను జీ కుమార్ దాస్. అతను నేను అనుకుని పొరపాటును కొట్టారు. వాడు కాదని చెప్తే నన్ను చంపేస్తాను భయపడి చెప్పలేకపోయాను సార్. ఎవతిరా నువ్వు లవ్ చేసిన సుందరాంగి? శివనాగేశ్వర్ అండి. ఏ ఊరు? నాగాయలంగి. కుమార్ దాస్, ఏమిటిదంతా? నా భార్య సుజాత బాబు. నన్ను క్షమించండి అయ్యా. ఇష్టం లేని శివనాగేశ్వరిని పెళ్లి చేసుకుని ఈ అవిటి జీవితం ఎలా గడపాలో నాకు అర్థం కాలేదు. అందుకే మంచం మీద ఉన్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటున్న ఈ సుజాత నాకు తగిన ఇల్లాలనిపించింది. పెళ్లి చేసుకున్నాను. మీరు పెద్దవారు, ఆగ్రహించొద్దు, ఆశీర్వదించండి. ఆడిన మాట తప్పిన ఈ నోటితో ఏమని ఆశీర్వదించను. నీ నిర్ణయాన్ని ఆ భగవంతుడి పాదాల ముందుంచి తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాను. ఆగండి. మీరంతా దైవంగా భావించే ఈ పెద్ద మనిషి ఈ జీ కుమార్ దాస్ తో తప్ప నా పెళ్లి జరగటానికి వీల్లేదని చెప్పి నా పెళ్లి చెడగొట్టి మా ఇంటి పేరు పడగొట్టి మా ఇంట్లో తొడగొట్టి ఛాలెంజ్ చేశాడు. అందరు చూశారుగా, ఈ కుమార్ దాస్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నన్నేం చేయమంటారు చెప్పండి? నన్ను చంపండి, నరకండి అని అర్చిన మీ నోరు తెరిచి సమాధానం చెప్పండి. మీరంతా అట్ట క్వశ్చన్ మార్క్ మహారాజ్ గురించి చూడొద్దు. ఏ కుర్రోడితో దీని పెళ్లి నిశ్చయించామో అతని జన్మలో దీన్ని పెళ్లి చేసుకుని మా మహాల మీద తలుపులేశాడు. ఇన్నాళ్ళు ఈ ఏరియాలో ఏం జరిగినా ఈ భవానీ బాబాయ్ తీర్పు చెప్పుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెళ్లి కాకుండానే నా కూతుర్ని ఏకాకిని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ భవానీ బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం కదయ్యా. దాని పెళ్లి ఇప్పటికే 2 సార్లు జరగొట్టావు. ఇప్పటికి దాన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు దాన్ని చేసుకుంటావో లేకపోతే చంపుకుంటావో నీ ఇష్టం. శివనాగేశ్వరి, ఈ క్షణం నుంచి నువ్వు నా కూతురు కాదు, ఇతనికే వదిలేస్తున్నాను. మళ్ళీ మన ఊరికి ఒంటరిగా వచ్చావా నరికేస్తాను. వస్తే మొగుడుతో రా, లేకపోతే ఇక్కడే చావు. వచ్చి కారేకు. ఎక్కడి నుంచమ్మా? అది అది ఆ సూట్ కేసు ఏంటి? సూట్ కేసు. ఇప్పుడు నువ్వు నర్సు కదమ్మా, నా కోడలివి. మన ఇద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదు. ఇందులో ఏముంది? ఏం లేదు మావయ్య. నీ ముఖానికి పట్టిన చెమట చూస్తుంటే ఏదో జరగకూడదే జరిగిందనిపిస్తుంది. ఇటు ఏం లేదు మావయ్య. ఇవ్వమ్మా. ఏమీ లేదు మావయ్య. ఇవ్వు.
ఎక్కడిదమ్మా ఇంత డబ్బు? ఆయన్ని పెళ్లి చేసుకున్నందుకు శివనాగేశ్వరి ఇచ్చిన 10 లక్షలు మావయ్య. పది లక్షలకి పల్నాటి వీరుడి పరువులు అమ్మేస్తావా నువ్వు? నీలాంటి వాడు ఈ లోకంలో బతికొడదు. నిన్ను మావయ్య ఆయన్నే చేయకండి, ఆయన్నే చేయకండి మావయ్య. సుజాత, ఆయన ఆపకు. రానన్నా, నేను చెప్పేది విన్నాక ధర్మం తప్పానని నిజంగా నీకు అనిపిస్తే మన భవానీ బాబుకి నేను అన్యాయం చేశానని నువ్వు నమ్మితే నా తల నరికి తీసుకెళ్లి భవానీ బాబు పాదాల మీద పడి ధర్మం తప్పావు అని ఎదురుగా నోట్ల కట్టలు చెబుతూ ఉంటే ఇంకా రుజువులు ఎందుకురా? ఆయన కీడు చేయాలని నేను ఈ పని చేయలేదు. ఆయన ప్రాణం కాపాడడానికే చేశాను. నేను శివనాగేశ్వరిని. నీ పలనాటి దేవుడు నిన్నే పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టిన నరసింగరాయుడి కూతురు. నాన్న, ఈ చెప్పు బాగాలేదంటే లండన్ నుంచి తెప్పిస్తాడు. ఇండియా రైస్ బాగాలేదంటే చైనా రైస్ తెప్పిస్తాడు. మరి నువ్వో కాలికి చెప్పు తొడగలేని దరిద్రుడివి, 2 పూట్ల అన్నం తినలేని అనాథవి. నిన్ను పెళ్లి చేసుకోవాలా? కాలిని కళ్ళకదుకునే పెళ్ళాంకి మొగుడు 100 ఏళ్లు బతకాలని ఉంటుంది. ఇష్టం లేని దానికి 1/2 నిమిషం చాలు అన్నంలో విషం కలిపి చంపడానికి. చంపేది నిన్ను కాదు, నిన్ను చేసుకోమని కండిషన్ పెట్టిన భవానీ ప్రసాద్. మా వాళ్ళు చేసింది తప్పే, నీకు ఈ కష్టం వచ్చింది. అందుకే ఈ నర్సు సుజాతను ఒప్పించి తీసుకొచ్చాను. 10 లక్షలు ఈ అమ్మాయికిస్తా. జీవితాంతో నీకు సేవ చేసుకుంటుంది. భవానీ ప్రసాద్ బ్రతికుండాలంటే నువ్వు ఈ సుజాతను పెళ్లి చేసుకోవాలి. నేను ఆడదాన్ని కాదు, ఆడపావుని. నేను సుజాతని పెళ్లి చేసుకుంటాను. థ్యాంక్స్. నీ పెళ్లికి కట్నం. శివనాగేశ్వరి భవానీ బాబుకి ఆపద కలిగిస్తుందన్న భయంతో నేను ఈ పని చేశాను. ఆ శివనాగేశ్వరి నా చేత ఈ పని చేయించి నేను అడ్డం పెట్టుకొని మన భవానీ బాబు పరువు తీయాలని చూస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదిగో నీ డబ్బు. నీ బాబుకి ఆస్తి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, మా దగ్గర విశ్వాసం ఉంది. ఈ ప్రపంచంలో రాసులు రత్నాలు పెట్టినా కొనలేనిది విశ్వాసం ఒక్కటే. భవానీ బాబు ఉప్పు తిన్నాం, ఆయన కోసం నిప్పుల్లో దూకుతాం. కారం పొడి బట్టి పిసికిన చేతులివి. చేసిన తప్పు ఒప్పుకో, లేదంటే ఈ చేతులతోనే నీ కంఠం పిసికి చంపుతా. రేపు కార్తీక అమావాస్య. ఆయుధ పూజ చేయడానికి దేశంలో చాలా చోట్ల నుంచి వేలాది మంది పల్నాటి వీరుల గుడి దగ్గరకు వస్తారు. అక్కడ నువ్వు చేసిన మోసం నేను బయట పెడతాను. ఒకవేళ భవానీ బాబు ఇచ్చిన మాట నేను తప్పానని అక్కడ జనం తీర్పు చెబితే నిన్నే పెళ్లి చేసుకోవాలనంటే నీ మెడలో తాళి కడతాను. 2 పెళ్ళంగానా? ఇదుండగా అదలా చెల్లుతుంది. ఆయనకి నేను విడాకులు ఇస్తానని జనం ముందు ప్రమాణం చేస్తాను. చేసిన తప్పు నొప్పుకొని భవానీ బాబు జీవితం నుండి తప్పుకుంటావా? నా పెళ్ళాన్ని అవుతావా? కార్తీక అమావాస్య నీ పాలిట అమావాస్య కాకుండా చూసుకో. నీళ్లు కక్కడానికి అతను బ్రతికిలేడు భవానీ ప్రసాద్. నీ కుట్రకి ఎప్పుడో బలైపోయాడు. నువ్వు నిజంగా వీళ్ళకి దేవుడివైతే, నాయకుడివైతే అతని ప్రాణాలు ఎందుకు తీసావు? ఆహా, వాళ్ళు నరికేవాళ్ళు, నువ్వు ఆపేవాడివి. నటరాజును మించిపోయిందయ్యా నీ నటన. నట సింహం అని బిరుదు పెట్టుకోరాదు. శివనాగేశ్వరి, నువ్వెన్ని అబద్ధాలు చెప్పాలని చూసినా ఈయన మా దేవుడే. ఈ పలనాట పుట్టిన సింహం. నా బిడ్డ చావుకి ఈయనకి ఏ సంబంధం లేదు. ఉంది. నిన్న నువ్వు నీ కొడుకు నన్ను బెదిరించారు. పలునాడు వదిలి వెళ్ళిపోమన్నారు. అందుకే ఈ రోజు మా వాళ్ళందరినీ నేను పిలిపించుకున్నాను. నా కూతురికి వీడితో ఈ కార్తీక అమావాస్య సాక్షిగా పెళ్లి చేయాల్సిందిగా నేను నిలదీయడానికి వచ్చా. కానీ వీడు బతుకుంటేనే కదా సమస్యని నీళ్లలోకి మునుగ్గానే నువ్వే ముక్కు మూసి వాడిని చంపేశావు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, కావాలని చేశావా అని చెప్పాల్సింది నువ్వు మేము కాదు, కోర్టు. ఆ రోజు అధర్మాన్ని మోసుకొచ్చారని మీరు మమ్మల్ని మందలించారు. ఈ రోజు ధర్మాన్ని మోసుకెళ్లాలనుకుంటున్నాను. దయచేసి జీపెక్కండి. ఆగండి.
మనుషులతో వ్యాపారం చేయడం చూశాను కానీ శవాలతో వ్యాపారం చేయడం, పీనుగుడితో రాజకీయం చేయడం ఇప్పుడే చూస్తున్నాను. పీఠాధిపతి గారు, కుమారదాస్ దహన సంస్కారాల సంగతి చూడండి. భగవంతుడు నీ సమస్యను ఎలా పరిష్కరిస్తాడా అనుకున్నాను. ఎలా పరిష్కరిస్తున్నాడన్నమాట. మానవుడికి 2 కళ్ళు, భగవంతుడికి లోకమంతా కళ్ళు. ఆ సర్వసాక్షికి, నా మనసాక్షికి తెలిసిన నిజం ఇది. చట్టాన్ని గౌరవిద్దాం. భవానీ బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. నా కొడుకు బతికే ఉన్నాడు. బాబు, నా కొడుకు బతికే ఉన్నాడు బాబు. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. వదండి. పీఠాధిపతి గారు, కార్తీక అమావాస్య పర్వదినం నాడు ఆచారం ఆగడానికి వీల్లేదు. మీరు ఊరేగింపు కొనసాగించండి. అలాగే. ఊరూరంతా కార్తీక అమావాస్య ఊరేగింపులో ఉంటుంది. వీధుల్లో అంతా ఊరేగుతూ ఉంటారు. జనం ఆ ఊరేగింపుని చూస్తూ ఉంటారు. గురిజాల చంద్రుడు, వాడి కొడుకు తప్ప హాస్పిటల్లో ఎవ్వరూ ఉంటారు. అందువల్ల ఇదే అదునుగా వెళ్లి చచ్చిపతికి నా కుమార్ని చంపేద్దాం. సాక్షులు ఎవరు చూసినా వాళ్ళని నరికేద్దాం. వీరులను చంపిన వాళ్ళని చూశాను కానీ శవాన్ని చంపాలని చూసిన మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. రేయ్, నా కొడుకు చచ్చిపోయాడురా. వాడిని చంపింది మీరేనన్న నిజం బయట పెట్టించడానికే వాడు బతికున్నాడని అబద్ధం చెప్పాను. బతికున్నప్పుడు నా కొడుకు భవానీ బాబుని తలదించుకునేలా చేసినా చచ్చిపోయి ఇలా ఉపయోగపడ్డాడురా. అదిరా కన్నమ్మదాసు రాజభక్తి. ఈ నిజాన్ని ఒప్పుకుని మీరంతటి మీరే చట్టానికి లొంగిపోతారా, నా చేతుల్లో చచ్చిపోతారా? తప్పకోండి.